అలాగే చూపించండి. నేను ఈ ఊరు వదిలిపెట్టి ఎన్ని సంవత్సరాలేది, ఇప్పుడు సడన్ గా ఎలా చూపించగలను? అవునవును, చిన్న వయసులో ఊరు వదిలి వెళ్ళిపోయారు, ఇప్పుడు పెద్దవి తిరిగి వచ్చారు. చూపించాలంటే చాలా కష్టం. ఏమంటే అన్ని చోట్ల మర్చిపోయి ఉంటారు. అప్పుడు పని చేయండి, మాకు మంచి గైడ్ ని అపాయింట్ చేయండి. గైడా? మా అబ్బాయి ఉండగా గైడ్ ఎందుకండి? ఓహో, మీ అబ్బాయికి అన్ని చోట్ల తెలుసా? మరి తెలిసేమిటి, వాడికి ఈ ఊళ్ళో తెలియని చోటే లేదండి. ఈ రోజు మీ అందరినీ వాడు తీసుకెళ్లి చూపిస్తారు, చూడండి. అమాంతో అదిరిపోతారు. మిత్రమా, ఇది నీకు పరీక్షా సమయం. అందువల్ల మొదట వచ్చే ఓటము చూసి నువ్వు కంగారు పడరాదు. విజయం నీకు దగ్గరలోనే ఉంది. ఆ నమ్మకంతో నువ్వు పోరాడితేనే అనుకున్నది నెరవేరుతుంది. నీ చిన్నతనం నుంచి పెంచుకున్న స్నేహాన్ని, చేసిన ఉపకారాన్ని కొందరు మర్చిపోవచ్చు. అందువల్ల నిన్ను ద్వేషించవచ్చు. కానీ కాలగమనంలో నీ మంచి మనసు వారు అర్థం చేసుకుని మళ్లీ మనసు మారి నీతో పూర్వంలాగానే కలిసిపోతారు. ఆ రోజు వచ్చే వరకు ఓర్పుతోనే ఉండాలి. బెజవాడ కనకదుర్గమ్మ, తిరుపతి శ్రీనివాసుడు ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటారు. ఇక్కడ మనం చూడాల్సిన ప్రదేశాలు ఏమున్నాయి? లేక్ ఏరియా, బోట్ హౌస్, గోల్ఫ్ కోర్స్, తోడపిడ పీక్, ఇంకా చాలా ఉన్నాయి, మర్చిపోయాను. ఇప్పుడు మనం ఏ చోటికి వెళ్తున్నాం? ఈ రూట్ ఐ థింక్. ఏ మిస్టర్ రాజా, మన స్కూల్ కి రెగ్యులర్ గా ఈ పక్కగా వెళ్ళేవాళ్ళం. విజయం నీకు దగ్గరలోనే ఉంది. ఆ నమ్మకంతో నువ్వు పోరాడితేనే అనుకున్నది నెరవేరుతుంది. స్కూల్ కి ఈ పక్కగా వెళ్తాం? ఈ పక్క నుంచి మేడం. హలో, ఏమిటండి ఇది? బండి సడన్ గా స్పీడ్ ఎక్కింది. నిన్నంతా నాటు బండి అన్నారు, అందుకే ఈరోజు స్పీడ్ గా వెళ్తుంది. అది సరే. ఏవే, నిన్న మన రూమ్ లో ట్యూబ్ సరిగా వెలిగిందా? ఏవే, ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్ పిక్చర్స్ అని సెన్సార్ చేస్తున్నారు ఫారెన్. వాళ్ళ దృష్టిలో సెక్స్ సర్వసాధారణం. మన ఊర్లోనే ఆవు అంటే కట్ చేసి పరేస్తారు. సరేలే, వాళ్ళ కల్చరు మన కల్చరు ఒకటా? సరేలేవే, సెక్స్ కట్ చేస్తే ఓకే. ఇప్పుడు ఈ మధ్య ఇక్కడ బ్రూస్లీ పిక్చర్ చూశాను. ఫారెన్ లో ఉన్న మంచి ఫైట్ అన్యాయాన్ని కట్ చేశారే. చాలా భయంకరంగా ఉండుంటుంది, అందుకే కట్ చేశారు. అవును, నువ్వు బ్రూస్లీ పిక్చర్స్ అన్ని చూస్తావా? ఆఫ్ కోర్స్, ఐఎమ్ క్రేజీ ఆఫ్టర్ హిమ్. వాట్ ఫైట్స్, యాక్షన్, ఎక్స్ప్రెషన్. నిజంగా చెప్తున్నాను, బ్రూస్లీ పోవడం సినిమా లోకానికి ఒక పెద్ద లాస్. ఐఎమ్ ఆల్సో బ్లాక్ బెల్ట్ 1981. ఉదకాయ్. ఇతను కొంచెం లూజ్ అనుకుంటాను. బాబోయ్, లీవ్ హిమ్. చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ నెక్స్ట్ వీక్ హార్స్ రేస్ జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఉండి చూసి వెళదాం. అవునవును, ఊటీలో హార్స్ రేసెస్ చాలా ఫేమస్. అవునే, ఇక్కడ జరిగే ప్రతి గుర్ర పందానికి మా నాన్న తప్పకుండా వస్తారు. అబ్బా, రేస్ టైంలో ఇక్కడ జాకీస్ కి ఎంత రెస్పెక్టో తెలుసా? గెలిచిన జాకీల్ని ఈవెన్ లేడీస్ కూడా కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటారే. In 1979 and 80 I was the best jockey here. బట్ నేను ప్రేమగా పెంచుకున్న గుర్రం చచ్చిపోయింది. ఆ తర్వాత నేను గుర్ర పందాలే మానేశాను. నీ చెప్పినట్టు లూజేనే. రాధమ్మ, వీళ్ళంతా కారులోనే ఉండనండి, మీరు మాత్రం దిగి నాతో రండి. నేనా? అవును. అక్కడేముంది? రండి, మీకు కూడా చూపిస్తాను, రండి. రండి రాధమ్మ, రండి. ఏమిటి శ్మశానానికి తీసుకొచ్చాడు? అది మా అందరినీ వద్దంటున్నాడు, నిన్ను మాత్రం ఒంటరిగా పిలుస్తున్నాడు. ఎందుకే తెలీదే, అంతా అయోమయంగా ఉంది. వద్దే, అతను అప్పుడే అదో విధంగా నవ్వాడు. అతను నమ్మి నువ్వు వెళ్ళొద్దు. పర్వాలేదే, ఏం జరుగుతుందో వెళ్ళి చూసొస్తాను. దిగు. అయితే నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు, మనమంతా కలిసి వెళ్దాం. సరే, దిగండి. మెల్లగా మెల్లగా, జాగ్రత్తగా రండి. మీరంతా అక్కడే ఉండండి, మీరు మాత్రం రండి. ధైర్యంగా వెళ్ళవే, మేమంతా ఉన్నాగా. వెళ్ళవే, ఏం చూపిస్తాడో చూద్దాం. రండి రాధమ్మ. తీసుకోండి, ఇక్కడ పెట్టండి. అయ్యయ్యో, అలా కాదండి, పట్టుకొని చెప్తాను. ఇలా కూర్చొని ఇక్కడ పెట్టండి. ఓకే, పెట్టండి. కళ్ళు మూసుకోండి. చాలా చాలా, లేవండి. పదండి. ఇదెవరు? మీ మదరా? కాదు కాదు, టామీ, యువర్ లిటిల్ టామీ, చిన్న కుక్క పిల్ల. కుక్క పిల్ల? అవునండి, 10 సంవత్సరాల పూర్వం మీ కుక్క పిల్లని ఇక్కడే సమాధి చేశారు. మీరు ఈ ఊరు విడిచి వెళ్ళేటప్పుడు రోజు నన్ను ఫ్లవర్స్ పెట్టమన్నారు. ఇన్ని సంవత్సరాలుగా నేను డైలీ ఇక్కడ ఫ్లవర్స్ పెడుతూనే ఉన్నా. వాచ్మ్యాన్, కమ్ హియర్. ఏంటి బాబు,
నేను 10 ఏళ్ళుగా ఇక్కడికి వచ్చి ఫ్లవర్స్ పెడుతున్నాగా, అది వీరితో చెప్పు. అవునండి, నేను 10 సంవత్సరాలుగా చూస్తున్నా. డైలీ ఇక్కడికి వచ్చి పూలు పెట్టి వెళ్తుంటారు. చచ్చింది ఎవరో నాకు తెలీదు, నేనే అడుగుతా. ఓకే యూ కెన్ గో. మీరు చెప్పారని చెప్పి చిన్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చి నేను డైలీ ఫ్లవర్స్ పెడుతూనే ఉన్నా. థ్యాంక్ యూ. డోంట్ మెన్షన్. కానీ ఇంకెప్పుడు ఇలాంటి తెలియదు ఒక పని చేయకండి. అది కాదండి, మీరు చిన్న వయసులో ఈ ఊరు విడిచి వెళ్ళేప్పుడు డైలీ ఇక్కడికి వచ్చి ఫ్లవర్స్ పెట్టమని నా దగ్గర ప్రామిస్ కూడా తీసుకున్నారు. అందుకే నేను ఇక్కడికి వచ్చి. చుప్పిట్లా మాట్లాడకండి. ఏదో చిన్న వయసులో మాట వరుసగా చెప్తే దానికి ఇన్నేళ్ళుగా కుక్క పిల్లకి ఫ్లాస్ పెడతారా? మిస్టర్ రాజా, మీ నాన్న ఉదయాన్నే చెప్పారు మా వాడు మీ అందరినీ తీసుకువెళ్ళి అదరగొడతాడని. నిజంగానే అదరగొట్టాడే. ఏమండి, ఇంకా పిల్లి బాతు చిలక ఏమైనా ఉన్నాయా? అబ్బా, డూడు బసవలా తలాడించకండి. రండి, ఏమైనా మంచి లొకేషన్స్ చూపించండి. థ్యాంక్ యూ. ఏ రాధా, నీ రొమాన్స్ చూసుకోవే. ఇవ్వవే, మేము చూస్తాం. బ్యూటిఫుల్. మీ నాన్నతో చెప్పి ముహూర్తం పెట్టాల్సిందే. నో, ఇవ్వమంటుంటే వేళ కొళ్ళడానికి అర్థం ఉండాలి. అబ్బా, ఎంతసేపు నీకోసం కాచుకున్నా. దానికే లేనయ్యా. రాధమ్మ నీతో మాట్లాడిందా? నువ్వు ఊహించుకున్నట్టే ఆవిడే నీ గురించి ఊహించుకున్నా. అది సరేనమ్మా, డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చావా లేదా? ముందు నేను అడిగిన దానికి బదులు చెప్పన్నయ్యా. ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దామ్మా. అయ్యో, నాకు జ్వరం వచ్చిందా నీ వల్ల కదా. నేనేం చేశానమ్మా? నువ్వేం చేసావా? ఎన్ని సంవత్సరాలుగా రాధ మన మనసులో ఆరాధిస్తున్నావు. ఈ రోజు నువ్వు అనుకున్నట్టు ఆవిడ నీతో మాట్లాడకపోతే నీ పరిస్థితి ఏమవుతుందో అని ఆలోచించాను. ఆ భయంతోనే నాకు జ్వరం వచ్చింది. చెప్పనయ్యా, ఆవిడ నీతో సరిగా మాట్లాడిందా? ఆవిడ కూడా నన్ను నిజంగా ప్రేమిస్తుందా? నేను అనుకున్న దానికంటే ఎక్కువే. ఆవిడ వేరే విధంగా ఉన్నారులే. వేరే విధంగా అంటే? అదే, రైల్వే స్టేషన్ లో నన్ను చూడగానే అందరి సమక్షంలో రాజు అని పిలిచి కౌగిలించుకున్నారు. అన్నయ్య, నువ్వు చెప్పేది నిజమే కదా? నాకోసం అబద్ధం ఆడడం లేదు కదా? ఏది, నా మీద ప్రమాణం చేసి చెప్పు. నువ్వు చెప్పేది నిజమే కదా? ఏంటమ్మా నువ్వు దీనికోసం నువ్వు ప్రమాణం చేయమంటావు? నువ్వు నమ్మవని తెలిసే నేను ఒకటి తీసుకొచ్చా. ఈ రోజు నేను ఊరు చూపిస్తున్నప్పుడు జంటగా కలిసి ఇద్దరం ఒక ఫోటో తీసుకున్నాం. నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీది మంచి మనసు కనుకే దేవుడు నీకు ఇలాంటి మేలు చేశాడు కదన్నయ్యా. ఇదిగో. ఏంటమ్మా? నువ్వు అనుకున్న విధంగా జరగాలని శ్రీనివాసుడి గుళ్ళో, ఈశ్వరుడి గుళ్ళో, అన్ని గుళ్ళకు వెళ్ళి మొక్కుకొచ్చాను. పెట్టుకో. అరే, అలా కాదు, ఇలా రాసుకోవాలి. నోరు తెరు. చెప్పడం మర్చాను అన్నయ్య, నువ్వు రేపే ఊరవతల గుడికి వెళ్ళి 50 సార్లు అంగ ప్రదక్షిణ చేయాలి. అంగ ప్రదక్షిణ? అదే అన్నయ్య, తడిగుడ్డలు కట్టుకుని గుడి చుట్టూ దొర్లుకుంటూ వెళ్తారే, అదే 50 సార్లు చేయాలి. ఉదయం వెళ్తే సాయంత్రానికి వచ్చేయచ్చు. రేపు వద్దులేమ్మా, ఇంకో రోజు వెళ్దాం. అయ్యో, ఇది దేవుడి విషయమే మరి. పర్వాలేదమ్మా, ఎప్పుడైనా ఇంకో రోజు వెళదాం. అవును, నాన్న ఎక్కడికి వెళ్ళాడు? అయ్యో, ఈ టైంలోనే నాన్న బయటికి వెళ్ళాడే. రాధమ్మ నిన్ను లవ్ చేసే విషయం నాన్నకు తెలిస్తే ఎంత పుణ్యపోతాడో తెలుసా? నాన్న వచ్చిన వెంటనే ఈ విషయం చెప్పాలి. నాన్న ముఖంలో సంతోషం చూసావంటే అయ్యో బాబాయ్. మై సన్, మై సన్. నువ్వు పుట్టినప్పుడైనా గమనించాను, నీ ఒంట్లో అన్ని చోట్ల పుట్టు మసలేరా? నేను సందేహపడింది సరిపోయింది. చూడమ్మా, ఈ రోజు ఉదయం నుంచి ఆ పిల్ల అంకుల్ 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 అని అంటూ 90 సార్లు పిలిచింది. అప్పుడు నాకేమీ అర్థం కాలా. ఇప్పుడే నాకు అన్ని విషయాలు అర్థమైనాయమ్మా. నాన్న, మనం ఇప్పుడే వెళ్ళి వదిన చూసొద్దామా? అలాగేనమ్మా. నాన్న,
రాధమ్మ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. వాళ్ళందరికీ ఈ విషయం తెలియకూడదని చెప్పారు. అందుకని మీరిద్దరు తెలిసినట్టు బయటపడకండి. అవునవును, తెలిస్తే నలుగురు కళ్ళు కొట్టుకుంటారు, వెంటనే చెరుపు చేయాలనుకుంటారు. నేను తెలిసి తెలియనట్టు కూరుకుంటాను. అమ్మా, రేపటి నుంచి వీడికి ఈ కాఫీ టీలన్నీ ఇవ్వకమ్మా. బోర్నవిటా, హార్లిక్స్ ఇటువంటి మేల్ రకం ఐటమ్స్ అన్ని ఇవ్వు. ఏమిటి? హార్లిక్స్, బోర్నవిటా వీటన్నిటికీ మనకు డబ్బు వస్తే వసతే